వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఫస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. హలో ఎవరీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్ హియర్. అండ్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ ఆన్ లైక్ బటన్. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఇవాళ వీడియో చాలా క్యాజువల్ అనమాట. లైక్ నేను ఒక వీడియో చేయబోతున్నాను. ఆల్రెడీ మీరు టైటిల్ చూసాక మీరు అర్థమైపోయింది. సో ఐ థాట్ లైక్ వెన్ ఐ ఓపెన్ యూట్యూబ్ ఛానల్స్ చాలా వరకు దాని మీద ఛాలెంజెస్ చేసుకుంటున్నారు. ఈవెన్ టిక్టాక్లో కూడా అదే వస్తున్నాయి వీడియోస్. అండ్ వేరే ఛానల్స్, హిందీ ఛానల్స్ చూసినా, మన తెలుగు ఛానల్స్ చూసినా, అండ్ ఎక్కడ చూసినా వెన్ ఐ ఓపెన్ ద యూట్యూబ్ అంటే మొత్తం డల్గొనా కాఫీ గురించే ఉంది. అండ్ దట్ ఈజ్ వెరీ ఈజీ కూడా. ఈజీ, ఒక 2 minutesలో చేస్తున్నారు. సో ఐ థాట్ లైక్ ఓకే, వై డోంట్ ఐ గివ్ యూ హానెస్ట్ రివ్యూ ఆన్ డల్గొనా కాఫీ అని అనిపించింది. సో నాకు ఇది కొత్త అనమాట. లైక్ నాకు ఇప్పటివరకు నేను డల్గొనా కాఫీ గురించి నాకు తెలియదు, అది వినడమే నేను కొత్తగా ఫస్ట్. సో నేను అనుకున్నాను అసలుకి అది హార్డ్, ఇలా బాగా మిక్స్ చేస్తున్నారు. అంత 10 minutes మిక్స్ చేస్తే ఒక ఫోమ్, గట్టిగా ఒక ఫోమ్ వస్తుంది. సో ఆ 10 minutes వరకు మిక్స్ చేసేది హార్డ్గా ఉంటుందా లేకపోతే ఈజీగా ఉంటుందా, అండ్ టేస్ట్ వైజ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను హానెస్ట్ రివ్యూ ఇవ్వబోతున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ హిట్ ఆన్ లైక్ బటన్. అండ్ ఈ డల్గొనా కాఫీ గురించి ఓన్లీ 3 ingredients కదా, ఒక 3 ingredients చూపిస్తున్నా. లైక్ కాఫీ పౌడర్, ఎనీ కైండ్ కాఫీ పౌడర్, అండ్ హాట్ వాటర్ అండ్ మిల్క్, అంతే. సో 3 ingredientsతోనే ఇంట్లోనే డల్గొనా కాఫీ. ఈవెన్ సెలబ్రిటీస్, ఈవెన్ సెలబ్రిటీస్ కూడా చేస్తున్నారు ఈ డల్గొనా కాఫీ. సో అందుకే నాకు అనిపించింది వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ దట్ మోర్ ఓవర్ ఏంటంటే ఆ కాఫీ పైన ఫోమ్ చూస్తున్నాం కదా, ఆ ఫోమ్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యమ్మీగా అనిపిస్తుంది అనమాట. సో అందుకే నాకు ఓకే, ఇంతమంది చేస్తున్నారు డల్గొనా కాఫీ గురించి. సో ఆనెస్ట్ రివ్యూ, నాకైతే ఆనెస్ట్ రివ్యూ ఎక్కడ అనిపించింది అంటే శ్రావణ భార్గవి, ఇఫ్ యూ రిమెంబర్ శ్రావణ భార్గవి, సింగర్ శ్రావణ భార్గవి వాళ్ళ హస్బెండ్ హేమచంద్ర గారు, తను ఇచ్చారనమాట, హానెస్ట్ రివ్యూ ఇచ్చారు, నార్మల్గా ఉంది అని చెప్పి. సో బట్ మిగతా వాళ్ళు ఏంటంటే యమ్మీ యమ్మీ అని చెప్పేసి అంటున్నారు. బట్ ఐ థాట్ లైక్ ఓకే, నా వరకు నేను చూద్దాం ఒకసారి, నా ఛానల్లో కూడా డల్గొనా కాఫీ చేయకుండా దాని గురించి హానెస్ట్ రివ్యూ ఇద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. ఓకే, వితౌట్ ఎనీ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దానికోసం 2 spoons కాఫీ పౌడర్ అని చెప్పారు. సో నా దగ్గర వచ్చేసి బ్రూ శాచెట్స్ ఉన్నాయి. దీంట్లో ఒక 2 spoons నేను తీసుకుంటాను. అండ్ షుగర్, 2 spoons షుగర్, అండ్ హాట్ వాటర్ అని చెప్పారు. సో ఐ విల్ టేక్ ద 2 spoons కాఫీ పౌడర్ అండ్ 2 spoons షుగర్. సో నేను తెచ్చేసుకున్నాను. నేను సో 2 spoons అని చెప్పారు కదా. ఫస్ట్ దీన్ని కట్ చేసుకొని, అంటే ఎగ్జాక్ట్గా 2 spoons వేయాలా, ఒకవేళ ఎక్కువ వేస్తే నేను దీంట్లో కరెక్ట్గా ఏమంటారు, లెట్ మీ టేక్ 1 ఎగ్జాక్ట్ స్పూన్. ఓకే, సో 2 tablespoons అని చెప్పారు. సో నేను ఎగ్జాక్ట్గా 2 tablespoons తీసుకుంటున్నాను. సో నేను ఈ మెషర్మెంట్ తీసుకుంటున్నాను. సో యూ కెన్ సీ నేను ఫస్ట్ పోసుకుంటున్నాను. స్పూన్స్ అని చెప్పారు. ఓ కరెక్ట్గా ఇది 1 spoon ఉంది, కరెక్ట్ మెజర్మెంట్ ఇది 1 spoon. అండ్ ఈలోగా నేను వాటర్ హాట్ చేసుకుంటాను. సో one more spoon. ఎగ్జాక్ట్గా ఒక్క స్పూనే ఉంది, 1 స్పూనే ఉంది. సో నేను ఆల్రెడీ 1 స్పూన్ వేసుకున్నాను, ఇది కూడా వేసుకుంటున్నాను.
అండ్ 2 స్పూన్స్ షుగర్ అని చెప్పారు. నేను 2 స్పూన్స్ బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఎగ్జాక్ట్గా 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ దీంట్లో కొంచెం చాలా లిటిల్ బిట్ లైక్ అది ఎన్ని స్పూన్స్ అని చెప్పారు, లైక్ టు చెక్. ఓకే, ఇది కూడా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ హాట్ వాటర్ అని చెప్పారు. చూసారా, హాట్ వాటర్ 2 స్పూన్స్ హాట్ వాటర్. ఇది ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇప్పుడు మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ మిక్స్ చేయాలి. ఐ డోంట్ నో, నాకు ఇంత పేషెన్స్ అయితే ఉండదు, అందుకే నేను టైమర్ పెట్టుకుంటాను. సో ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం కొన్ని ఫ్లాప్ అయితే, నాకు బాగా ఎక్స్పీరియన్స్. నేను ఏదైనా కొత్తగా చేసేటప్పుడు ఫస్ట్ 2 టైమ్స్ డెఫినెట్గా ఫ్లాప్ అవుతాయి. సో నేను ఇది ఫ్లాప్ అవ్వకుండా చూడాలి, బికాజ్ నేను చాలా కాన్ఫిడెంట్గా నేను యూట్యూబ్లో చెప్తున్నాను కాబట్టి, నా ఛానల్లో చెప్తున్నాను కాబట్టి, సో ఫ్లాప్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా చెయ్యాలి అండ్ ఎలా ఉంది అని చెప్పేసి చూడాలి. సో నా నేను టైమర్ పెట్టుకుంటున్నాను 10 మినిట్స్. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మిక్స్. మేబీ ఇది కొంచెం హార్డ్గా ఉంది నాకు. సో నేను ఇంకొకటి తీసుకుంటాను. ఈ స్పూన్ తీసేసి ఇది యూస్ చేస్తాను. సో ఇది ఈజీగా అవుతుంది, తొందరగా అవుతుందేమో అని. ఓకే, సో నాకు ఇది కొంచెం కష్టంగా ఉంది పట్టుకొని చేయడం. సో నేను మా ఫ్రెండ్ చెప్పింది కెమెరాకి దూరంగా ఉండమన్నమాట. నాకు ఇది కొంచెం కష్టంగా ఉంది పట్టుకొని చేయడము. అండ్ ఇంకా 9 మినిట్స్ అవుతుంది. 9 మినిట్స్లో ఉన్నాం, ఏమంటారు 1 మినిట్ అయిపోయింది అంటారు. అండ్ ఫాస్ట్గా చేద్దాం. 10 మినిట్స్లో ఒక వీడియోలో చూసాను, 10 మినిట్స్లో తను కంప్లీట్గా టైమర్ ఆన్ చేసుకొని అయిపోయింది. సో నేను మాట్లాడకుండా వేస్ట్ చేయకుండా టైం వేస్ట్ చేయకుండా స్పీడ్గా చేస్తాను, కింద పెట్టి చేస్తాను. ఓకే, 2 మినిట్సే అవుతుంది. నాకు కింద పెట్టి నా చేతిలో పట్టుకున్న చాలా చేతి గుంజుతుంది. ఎలా చేస్తారు అంతసేపు నాకు అర్థం కాలేదు. సో ఈ ఫోన్ చేస్తూనే ఉన్నాను, కాసేపు ఇలా అనుకొని చేస్తాను. సో ఇది 5 మినిట్స్ అయిపోయింది, ఇంకా ఎలా ఉందో అలాగే ఉంది.
డన్, 10 minutes డన్. ఇంకా ఏమీ అవ్వలేదు. ఎలా ఉందో అలాగే ఉంది. దీని స్పూన్తో జస్ట్ ఇలా అని అయిపోయింది అని చెప్పారు. సో నేను కూడా అలాగే ఓకే 2 minutesలో అయిపోతుంది కదా అని అనుకున్నాను. సో నేను ఇంకొక వీడియోలో చూస్తే తను కూడా సెలబ్రిటీ అనమాట. సో తను ఫస్ట్ స్పూన్తో చేసింది, దాని తర్వాత ఇలాంటి దాంతో చేసింది, దాని తర్వాత మళ్ళీ బీటర్ ఉంటుంది కదా, ఆ బీటర్తో ఒక 10 minutes చేస్తే అప్పుడు వచ్చింది. సో ఇట్స్ నాట్ సింపుల్. సో అంత సింపుల్ అని చెప్పేసి ట్రై చేయక్కర్లేదు. సో నాకు తెలిసి దీని బదులు బయట కొనుక్కోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది. లైక్ ఒకసారి చూద్దాం ఎంత ఇంకా అవుతుందేమో. 10 minutes అయితే అయిపోయింది. సో ఇంకొక 10 minutes స్పెండ్ చేస్తే 20 minutes స్పెండ్ చేస్తే అవుతుందో లేదో చూద్దాం. సో అయ్యాక టేస్ట్ ఎలా ఉందో దాన్ని బట్టి కూడా మేబీ అది ఇంట్లో చేసుకోవచ్చు. ఎంత కష్టపడి కూడా ఒక్కొక్కసారి టేస్ట్ బాగుంది అనుకోండి, సో మనం పడ్డ కష్టమంతా కంప్లీట్గా మర్చిపోతాం. సో అందుకని మేబీ టేస్ట్ బాగుంటే సో దీనికి ఇంత వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పేసి కూడా నేను చెప్తాను. సో చూస్తాను ఇంకొక 10 minutes. సో ఇంకొక 10 minutes పెట్టుకుందాం. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగోండి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మనము 20 minutes స్పెండ్ చేసాం అనుకోండి. ఆల్మోస్ట్ 20 minutes స్పెండ్ చేస్తే మనకు ఇది రెడీ అయిపోయింది. సో చాలా కష్టపడి చాలా టైం స్పెండ్ చేస్తే మనకు డల్గోనా ఫోమ్ రెడీ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనము అదేంటి కోల్డ్ మిల్క్ మీద డెకరేట్గా చేసుకొని తీసుకోవాలి. సో లెట్స్ డూ ఇట్. ఇంకో 1 minute ఉందిగా, సో ఆ 1 minute కూడా అనేస్తే కరెక్ట్గా అవుతుందేమో, ఇంకా బాగా అవుతుందేమో. ఇంకో 1 minute కూడా అంటే ఇలా అయిపోయింది. చూసారా, అస్సలు చూడు, ఆ స్ట్రింగ్ కూడా అస్సలు పడట్లేదు. సో ఇలా అయిపోతుంది అనమాట. సో ఇది ఇప్పుడు రెడీ అయినట్టు. సో చాలా వీడియోస్లో చూస్తే ట్రాన్స్పరెంట్ గ్లాస్లోనే తీసుకొని మంచి డెకరేట్ చేశారు. సో నేను కూడా ఇంత 20 minutes స్పెండ్ చేసినందుకు నేను కూడా దీంట్లోనే తీసుకుంటున్నాను. అండ్ దీంట్లో ఈ ఐస్ క్యూబ్స్ యాడ్ చేశారు, బట్ నాకైతే ఐస్ క్యూబ్స్ ఇష్టం లేదు. సో అందుకనే నేను ఐస్ క్యూబ్స్ యాడ్ చేయట్లేదు. అండ్ దీని మీద ఇప్పుడు మనము ఈ డల్గోనా ఫోమ్ ఏదైతే ఉందో సో అది డెకరేట్ చేసుకుంటాం. ఫైనలీ 20 minutes తర్వాత స్పెండ్ చేసిన తర్వాత సో మనకు ఈ డల్గోనా కాఫీ రెడీ అయిపోయింది. అండ్ ఇది హాట్ మిల్క్తో కాకుండా కోల్డ్ మిల్క్తోనే తీసుకోవడం నేను చూసాను చాలా వీడియోస్లో. సో అందుకే నేను కూడా కోల్డ్ మిల్క్ తీసుకున్నాను. అండ్ మీకు చూపించాను కదా, ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేయలేదు. అండ్ నాకైతే టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ లైక్ కాఫీ, బట్ కోల్డ్ కాఫీ నేను ఎప్పుడు తాగను. సో నాకు ఇష్టం కూడా ఉండదు, తాగలేదు కూడా. సో అందుకని నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఎలా ఉండబోతుంది అండ్ 20 minutes అట్లీస్ట్ 20 minutes దీనికి బాగా కలిపినందుకన్నా కొంచెం టేస్ట్ బాగుంటే అట్లీస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. అండ్ నా దగ్గర ఈ స్ట్రానే ఉంది. సో చూద్దాం ఎలా ఉందో. సో ఇది హానెస్ట్ రివ్యూ అనమాట. సో హానెస్ట్ రివ్యూ అనుకోవచ్చు. సో చూద్దాం. ఫైనలీ ఇలా మిక్స్ చేయాలా, ఇలా మిక్స్ చేసి తాగాలా? యా, మేబీ మిక్స్ చేస్తేనే మిక్స్ అవుతుంది కదా. సో నేను మిక్స్ చేస్తున్నాను.
ఓకే, లైక్ ఎలా అంటారు, ఓకే ఓకే అంటే మేబీ నా బాగా కాఫీ గురించి బాగా తెలిసిన వాళ్ళకు బాగా చెప్తారేమో నాకన్నా. నాకైతే మేబీ హాట్ మిల్క్ అయితే బాగుండేమో అనిపిస్తుంది. బట్ కాఫీలానే ఉంది, పెద్దగా ఏం అంటే ఏదో డెకరేషన్కి చాలా బాగుంది, కాఫీలానే అనిపిస్తుంది. నాకైతే స్పెషల్గా ఏదో చేసినట్టయితే ఏం అనిపించట్లేదు. అండ్ ఎవరైనా ఇంటికి వస్తే కొంచెం డెకరేట్గా ఇలా చేయడం స్పెషల్గా ఉన్నప్పుడు ఇది బాగుంటుందేమో. మేబీ హాట్ మిల్క్తో బాగుంటుంది అనుకుంటా. బట్ నాకైతే పెద్దగా సూపర్ వావ్ అని అంత అనిపించలైతే ఏం లేదు. అండ్ నాకు తెలిసినంత వరకు 20 minutes కష్టపడి ఇది చేసే కన్నా లైక్ నార్మల్గా కాఫీ చేసుకొని తాగితే ఇంకా చాలా బాగుంటుందేమో అని నా ఒపీనియన్. సో నాకైతే కాఫీ బెటర్. ఇంత 20 minutes టైం స్పెండ్ చేసి బాగా మిక్స్ చేసి సో ఫైనల్గా ఈ అవుట్పుట్ తెచ్చే బదులు సో సూపర్గా ఒక 5 minutes స్పెండ్ చేసి 5 minutesలో ఒక సూపర్ కాఫీ తాగొచ్చు ఫైనల్గా అయితే. సో నాకైతే ఇది అంతగా ఏమంత అనిపించలేదు. బట్ కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. బట్ నాది ఇప్పుడు నేను చేసేది ఆనెస్ట్ రివ్యూ కాబట్టి నాకైతే. అండ్ ఇది మా హస్బెండ్కి ఇస్తాను, సో తను ఎలా చెప్తాడో చూద్దాం. ఓకేనా? ఎలా ఉంది? కాఫీ బెటర్, మనకు నచ్చదే, బట్ అదర్స్ మైట్ లైక్ ఇట్. బట్ టేస్ట్ ఎలా ఉంది? కాఫీ బెటరా ఇది బెటరా? కాఫీ. సో చూసారు కదా, సో హస్బెండ్ కూడా ఈ థమ్స్అప్ ఇచ్చాడు, నేను కూడా ఈ థమ్స్అప్ ఇస్తున్నాను. డౌన్ థమ్స్అప్, ఈ థమ్స్అప్ కాదు, డౌన్ థమ్స్అప్ ఇస్తున్నాను. సో నాకైతే పెద్దగా కష్టపడి ఇది చేయాల్సిన అవసరం లేదు నాకు అనిపిస్తుంది. బట్ ఎందుకో డల్గోనా కాఫీ అని చెప్పేసి అంతగా వైరల్ అయిపోయింది, నాకు అర్థం కాలేదు. మేబీ అదొక క్వారంటైన్లో ఉంటున్నారు, లైక్ ఇంట్లో కామన్గా ఏదైనా స్పెషల్గా ఉంటే అని చేసి అలా చేస్తున్నారేమో మేబీ. బట్ నాకైతే అంత పెద్దగా ఏం నచ్చలేదు. ఫైనలీ ఇదన్నమాట ద హానెస్ట్ రివ్యూ ఆన్ డల్గోనా కాఫీ, వైరల్లీ డల్గోనా కాఫీ. సో ఇది ఫైనల్గా ఈ వీడియో వచ్చేసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీకు ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ఆన్ లైక్ బటన్. అండ్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ క్లిక్ సబ్స్క్రైబ్ బటన్. సో దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో సీన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై అండ్ టేక్ కేర్.